నేను ఇక్కడ అంట, సమృద్ధితో ఒకప్పుడు బ్రతికిన కొన్ని కుటుంబాలు, అబ్బా ఎంత అద్భుతమైన కుటుంబం ఈ కుటుంబం, అబ్బా ఎంత ధన్యకరమైన కుటుంబం ఈ కుటుంబం, ప్రజల చేత పొగడబడిన కుటుంబం. ఒకప్పుడు ధన్యకరమైన కుటుంబాలు దుర్వ్యాపారంలో చిక్కుకొని, ధన్యకరమైన కుటుంబాలు దౌర్భాగ్యకరమైన స్థితిలోకి దిగజారిపోయాయి. ఒకవేళ మీలో ఎవరైనా మీ వ్యసనాల వల్ల, మీ అపవిత్రత వల్ల, మీ కాముకత్వం వల్ల, వాక్యానికి భిన్నమైన మార్గాల్లోకి వెళ్ళి వేసిన తప్పటడుగుల వల్ల సర్వాన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఈ స్థలములో మీరున్నారేమో. అవునయ్యా, నా వ్యసనాలే నా బ్రతుకును పాడు చేశాయి, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు చేయాల్సిందేమీ లేదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో అది గనక నువ్వు చేయగలిగితే, ఎక్కడ బూడిదగా మిగిలిపోయావో అక్కడే నీ మెడ మీద మరలా పూదండను నా దేవుడు వేయునుగాక.